హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐఐటి గవర్నమెంట్ కాలేజీలో అయితే మీకు లేటెస్ట్గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు 40,000 వరకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదన్నమాట. సో పర్మనెంట్గా ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో ఎవరైతే జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో, జాబ్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐఐటి కాలేజ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీళ్ళైతే ఆన్లైన్ లో అయితే అప్లికేషన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తున్నారనమాట. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలి. 28 ఫిబ్రవరి నాడైతే ఈ నోటిఫికేషన్ వచ్చింది. 7th మార్చ్ లోపలైతే మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ అని చెప్పి, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే పైన కనిపిస్తున్న జాబ్స్ అన్నిటికీ 18 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మీకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అఫైర్స్ అప్లికేషన్స్. సో మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ మీరు చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బిఎస్సి, బీకామ్, బిఏ, బీబీఏ, ఫార్మసీ, లేకపోతే బీటెక్ ఇలాంటిది ఎలాంటి చేసినా అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎంఎస్ ఆఫీస్ అని, ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి, పవర్ పాయింట్ అని చెప్పి ఇలా ఉంటుంది చూస్తారా. సో అవి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్, అంటే మీరు బీసీఏ చేసినా, లేకపోతే డిప్లొమా ఇంజనీరింగ్ చేసినా, లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్ కి సంబంధించి మీరు ఎలాంటిది చేసినా, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, కెమికల్, ఎర్త్క్వేక్ ఇలాంటివి ఎలాంటి రిలవెంట్ ఫీల్డ్ లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. తర్వాత సూపరింటెండెంట్ జాబ్ కి మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు. లేకపోతే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ కి బీసీఏ ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ శానిటేషన్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇలా మీకైతే ఇచ్చారు. కావాలంటే మీరు ఇవన్నీ చదువుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వీళ్ళందరూ డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కి మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంది. సో వీళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 400, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అయితే 500 రూపీస్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి 7th మార్చ్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్ లో. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకి ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు అనమాట. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే వీటికి సంబంధించిన క్యాంపస్ లో అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొంచెం ట్విస్ట్ అయితే ఇచ్చారు, మరి అది కన్ఫర్మ్ కదా తెలియదు. ఇక్కడ మీకు ద ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పించారు. సో ఇక్కడైతే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయకూడదు అని లేదు స్టార్టింగ్ లో అయితే. కాకపోతే ఇక్కడ కింద అయితే దిస్ పోస్ట్ ఈజ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, మేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పించారు. సో ఇక్కడ ఏంటంటే దిస్ పోస్ట్ అన్నారు, మరి అన్ని పోస్టులు అప్లై చేయకూడదు మరి, లేకపోతే పర్టికులర్ పోస్ట్ అని చెప్పి అయితే ఇవ్వలేదు మనకి. దిస్ పోస్ట్ ఈజ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అండ్ మేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పించారు. కాకపోతే మళ్ళీ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజులో ఏంటంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మళ్ళీ సపరేట్ గా మీకు అప్లికేషన్ ఫీజు అని చెప్పించారు. సో అంటే మరి దీని అర్థం మేల్ క్యాండిడేట్స్ ఫీజు అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి అయితే ఏమి ఇవ్వలేదు మనకి.
సో ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే జస్ట్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఇది ఒకటి ఇస్తే సరిపోతుంది. మరి పైనవి కూడా ఇచ్చారు, మరి అప్లై చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలో మీరు మేల్ క్యాండిడేట్స్ ఉన్నా సరే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా మరి వాళ్ళ ఇష్టం అన్నమాట అది. సో ఇక్కడైతే క్లారిటీగా లేదు ఈ నోటిఫికేషన్లో, కాబట్టి అది కూడా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఈ జాబ్స్కి మేము అప్లై చేసుకోలేము, ఎందుకు డబ్బులు వేస్ట్ అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మీకు అదర్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, సో మీరు అవైతే చెక్ చేసి మీరు వాటికైతే అప్లై చేసుకోవచ్చు. వాటికి మేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో మీరైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేవాళ్ళు. సో అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇక్కడ మనకి అప్లై చేయాల్సిన వాళ్ళు అది క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అవ్వండి. ఇలా సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఎవరైతే పే చేయాలో వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా అయితే అప్లై చేసేయచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ ఫైనల్గా మీకు సంబంధించిన అప్లికేషన్ రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాన్ని అయితే ఉంచుకోండి, ఫర్దర్ రెఫరెన్సెస్కి అయితే యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.